మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీ సమేతంగా కుప్పం చేరుకోనున్నారు. ఇక ప్రతి ఏటా జరిగే స్థానిక గ్రామదేవత తిరుపతి గంగమ్మ జాతర ఉత్సవాలను కుటుంబ సమేతంగా పాల్గొంటారు. ఇక అమ్మవారికి సారె సమర్పణ చేసి మొక్కులు కూడా చెల్లించుకున్నారు. ఇక సీఎం చంద్రబాబు రాక సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లయితే చేశారు. ఇక కుప్పం పర్యటన తర్వాత చంద్రబాబు బెంగళూరుకు చేరుకొని అక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక ముఖ్యమంత్రి కుప్పం పర్యటనపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీ సమేతంగా మరి కాసేపట్లో కుప్పానికి రానున్నారు. కుప్పంలో జరుగుతున్న గంగ జాతర ఉత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే ఇక్కడ అమ్మవారైన తిరుపతి గంగమ్మ వారికి సంబంధించి సారే సమర్పిస్తారు. జాతర ఉత్సవాల్లో మొక్కులు ముఖ్యమంత్రి తీర్చుకోనున్నారు. ఇక ప్రతి ఏటా కూడా గంగ జాతరకి తప్పకుండా ముఖ్యమంత్రి కుప్పానికి వస్తూ ఉంటారు. ఇక్కడున్న తిరుపతి గంగమ్మ వారు సంబంధించి దాదాపు 300కు పైగా ఏళ్లకు సంబంధించి చారిత్రక నేపథ్యం అయితే ఉంది. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ వారే ఇక్కడ కుప్పంలో ఉన్న గంగమ్మ వారుగా కూడా భావిస్తారు. అందుకని ఇక్కడ కుప్పంలోని అమ్మవారికి తిరుపతి గంగమ్మ అని పేరు ఉంది. ఇక్కడ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రతి ఏటా కూడా జాతర ఉత్సవాలు 3 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు ఘనంగా అగ్నిగుండ ప్రవేశం జరిగింది. ఇక 3వ రోజు ఈరోజు కీలకమైన అమ్మవారి శిరస్సు ఊరేగింపు కార్యక్రమం జరుగుతోంది. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సతీ సమేతంగా ఆయన పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే ఆలయానికి మొక్కులు తీర్చుకుంటారు. ఇక అమ్మ ఏదైతే గంగ జాతర ఉత్సవాల్లో భాగంగా ఇప్పటికే 500 మంది పోలీసులతో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి రాక సందర్భంగా మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరి నిన్ననే ముఖ్యమంత్రికి సంబంధించి పర్యటన ప్రారంభం కావాల్సి ఉంది. అయితే నిన్న వాతావరణం అనుకూలించకపోవడంతో నిన్న ప్రయాణం వాయిదా పడింది. దీంతో ఈరోజు ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో కుప్పంలో ఉన్న శాంతిపురం మండలంలో ఉన్న ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా కుప్పంలోని నూతనంగా ముఖ్యమంత్రి తాను నిర్మించుకున్న కొత్త ఇంటికి చేరుకుంటారు. అనంతరం అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ కార్యక్రమం ముగియగానే తిరిగి ముఖ్యమంత్రి బెంగళూరు చేరుకుంటారు. అక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. అక్కడ నుంచి ఆయన తిరుగు ప్రయాణం అవుతారు. ఇక ముఖ్యమంత్రి రాక సందర్భంగా ప్రత్యేకంగా ఇక్కడ భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రతి కార్యక్రమంలో కూడా ఇక్కడ ముఖ్యమంత్రి పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా కుప్పానికి తాను వస్తానని ఇక్కడ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ప్రతి 3 నెలలకు ఒకసారి కుప్పానికి వస్తున్నారు. ఇక్కడే సొంత ఇంటిని కూడా నిర్మించుకున్నారు. ఆయన భార్య నారాయణ భువనేశ్వరి ఆమె ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజలతో మమేకం అవుతూ ఉంటారు. ఇక ముఖ్యమంత్రి రాక సందర్భంగా కుప్పంలో పండుగ వాతావరణం అయితే నెలకొంది.